హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి వారం రాసే ఆర్‌కే పలుకు అని కొత్త పలుకు అని పలుకులు పలుకుతా ఉంటారు. ఈరోజు కూడా ఒక పలుకు పలికారు. అంతకుముందు వారం, అంతకుముందు 2 వారాల నుంచి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పైన పలుకులు పలికారు. ఇక ఈ రకరకాలుగా పలుకుని చెత్త పలుకులని, చిలక పలుకులని, రకరకాల పలుకుల పేరుతోని రకరకాలుగా చాలామంది అనుకున్నారు. ఇప్పుడు పలికిన పలుకుల్లో కేసీఆర్ ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అంటుండు. ఎవరు చెప్పారు? ఆత్మగౌరవం ఒక్కళ్ళ సొత్తు ఉండదు. కేసీఆర్ సొత్తు ఉండదు, ఏబిఎన్ రాధాకృష్ణ సొత్తు ఉండదు, చంద్రబాబు నాయుడు గారి సొత్తు కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు, రేవంత్ రెడ్డి సొత్తు కాదు. ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఒక కేసీఆర్ సొత్తు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొత్తు, తెలంగాణ సొత్తు కాదు. నిజంగా ఆత్మగౌరవం గురించి మాట్లాడే ముందు మీరు దాంట్లో రాసిన రాతలు, మీరు దాంట్లో పలికిన పలుకులు ఎదుటి వ్యక్తుల, ఎదుటి మీడియా సంస్థల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. మీరు అది చూసుకోండి ఫస్ట్. అంటే ఆయన మొత్తం సారాంశం ఏంటంటే కేసీఆర్‌కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇస్తే, లేదా కేసీఆర్‌కి ఇన్వెస్టిగేషన్‌కి పిలిస్తే కేసీఆర్‌ని ఇన్వెస్టిగేషన్ చేస్తే భూమి ఏమన్నా కంపించిద్దా తెలంగాణ భూమి? భూమి బద్దలైద్దా? భూకంపాలు వస్తాయా? లేదా కేసీఆర్‌ని ఫోన్ ట్యాపింగ్ అనే ఒక కేసులో విచారిస్తే తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ ఆత్మగౌరవానికి కేసీఆర్ ఇన్వెస్టిగేషన్ సంబంధం ఏంటి అనండి. ఎవరు చెప్పారు? తెలంగాణ ప్రజలు ఎవరైనా వచ్చి కేసీఆర్‌ని ముట్టుకుంటే తెలంగాణను ముట్టుకున్నట్టు చెప్పారా? కేసీఆర్‌ని టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టు అని చెప్పారా? మీకు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎవరి కోసం ఈ బాధ మీది? ఎక్కడ సెంటిమెంట్ లేదు. ఎక్కడ ఎవరు అనుకోవట్లే. కేసీఆర్‌కి నోటీస్ ఇస్తే పబ్లిక్ ఎందుకు అనుకుంటారు? అదొక లీగల్ ప్రాసెస్. మీరు లేని ఆత్మగౌరవం, లేని సెంటిమెంట్ మీరు క్రియేట్ చేస్తున్నారు. మీ బాధ అంతా ఏంటి? అక్కడ గురువు, ఇక్కడ శిష్యుడు ప్రభుత్వాలను నడుపుతున్నారు. ఈ గురు శిష్యుల ప్రభుత్వాలను ఎవరు ప్రశ్నించొద్దు. ఈ గురు శిష్యుల ప్రభుత్వాలను ఎవరు కార్నర్ చేయొద్దు, మాట్లాడొద్దు. ఈ గురు శిష్యులు ఏది చేసినా లోక కళ్యాణం కోసం అని మీరు నమ్ముతారు. అది కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మీరు నమ్మినట్టు అందరు నమ్మాల. మీ బాధ అది. దానికోసం ఆయన చాలా చాలా కించపరిచే విధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులని మాట్లాడిండు రాసిండు ఇందులో. ఈయనే పెద్ద సుధపోస నీతి పలుకులు పరిగినట్టు. ఆయన ఏం రాసిండంటే, దక్షిణ తమిళనాడులో ఒక ఆచారం ఉందట. ఎవరైనా చనిపోతే కూలీ కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం కానీ ఇతరత్ర అనుబంధం కానీ ఉండదు. కాసేపు ఏడ్చినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు అదే పని చేస్తున్నారట. చెప్పారా? సోషల్ మీడియా వాళ్ళు వచ్చి చెప్పారా? బీఆర్ఎస్ చెప్పింది మేము కొంతమందిని కూలీలను పెట్టుకున్నాని. సోషల్ మీడియా కూలీల గురించో, లేకపోతే తమిళనాడులో ఏడవటానికి పెట్టుకునే కూలీలు వాళ్ళు చేసే శోకాల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటివి. మీరు ఆంధ్రజ్యోతి పేపర్ పెట్టినప్పటి నుంచి, ఏబిఎన్ ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు అచ్చం కూలి కోసమే పనిచేస్తానే అని తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గం ఒక పార్టీ కోసం కూలి తీసుకొని మీరు పనిచేస్తున్నారని అనుకుంటున్నారు. ఒక సామాజిక వర్గం అయితే డైరెక్ట్ ఇది మా కుల పత్రిక, మా కుల ఛానల్ అనుకుంటున్నారు. మనోడు మంది పత్రిక అని వాళ్ళు భావిస్తున్నారు. అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. మీరు కూలీల గురించి, ఆత్మగౌరవం గురించి, శ్లోకాల గురించి, శోకాల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు ప్రజలు. మీకు అర్హత ఎక్కడిది? కూలీ గురించి మాట్లాడే అర్హత తమిళనాడులో ఎవరో కూలికి పోయి ఏడుస్తారట. మీరు కూలి చేసుకోకుండా కూడా ఏడుస్తారు కులం కోసం, మీరు నమ్ముకున్న పార్టీ కోసం. మీ ఏడుపులు అయ్యే కదా. ఏ రోజైనా ప్రజల గురించి వార్తలు రాస్తారా మీరు? ప్రజల గురించి ప్రశ్నిస్తారా ప్రభుత్వాల్ని? ఒకవేళ ఏదైనా మీకు గిట్టని ప్రభుత్వం ఉంటే ప్రజల గురించి ప్రశ్నించరు. మీకు నచ్చిన పార్టీ కోసం వాళ్ళు ప్రశ్నిస్తారు. సపోజ్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ బీఆర్ఎస్ ఉందనుకోండి, మీకు నచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం వీళ్ళు ప్రశ్నిస్తారు తప్ప ప్రజల కోసం కాదు ప్రశ్నించేది. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ప్రభుత్వంగా మీరు అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకోవట్లే, మీరు అనుకోవట్లే. ఈయన ఏమంటుండు? కేసీఆర్ ఏం చేస్తున్నాడట అంటే, కేసీఆర్ పెట్టుకున్న కూలీ మీడియా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎంకరేజ్ చేస్తుందట, పీలికలు తేటాన్ని చూస్తుందట, వర్గాలు చేయటానికి చూస్తుందట, అంతర్గత కుమ్ములాటల కొమ్ము కాస్తుందట. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో చీలికలు తేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడట.
వాళ్ళు చేస్తున్నారో లేదు కానీ మీరు రాసే రాతల వల్ల రేవంత్ రెడ్డికి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. తెలుసో లేదు మీకు. పదే పదే తెలుగుదేశం పార్టీ మనిషేనా? రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ. రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు అని మీరు ఏదైతే ఒక అర్థం వచ్చేలాగా వార్తలు రాసి ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారో అప్పుడు తెలంగాణ సమాజం వెంటనే మేల్కొంటది. అబ్బో! ఈయన చంద్రబాబు నాయుడు మనిషి అంటే కథం ఇయన్నీ పక్కన పెట్టాలి. అని ఈవెన్ తెలుగుదేశం పార్టీ అదే మన కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. మీ ఇంటికొచ్చి జనవరి 1 రోజు మీకు బొకే ఇచ్చి సెలవు కప్పితేనే మీ ఆయన రంగుని ఇంకా మీరు పచ్చ రంగుని పులిమారాయనకి. ఆయన ఖమ్మం రేవంత్ రెడ్డి గారు పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలిపియటం, బీఆర్ఎస్ పార్టీలు దిమ్మెలను గోల్చండి అని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పటం, దాన్ని మీరు హైలైట్ చేయటం, ఇవన్నీ చూస్తే ఆయన తెలుగుదేశం పార్టీయో లేదా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ముఖ్యమంత్రిగా మీరు ఒక ఇంటర్ప్రిటేషన్, నెరేషన్ చేసే క్రియేషన్ చేస్తారు. దానివల్లనే అసలు కాంగ్రెస్ పార్టీకి, వలస కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ వస్తుంది మీరు రాసే రాతలు. చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ఓ లేకపోతే వైసీపీఓ చేసే గ్యాప్ కంటే మీరు చేసే గ్యాప్ ఎక్కువైంది. మీరు చేసే ఎలివేషన్ ప్రచారం ఎక్కువైంది. కాబట్టి మీరు బాడుగ గురించి, కూలీల గురించి మాట్లాడటం, గతంలో తెలంగాణలో ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపిన ఒక సామాజిక ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల కోసం దళిత ఉద్యమాలు చేసిన నాయకుడు, బహుజనుల కోసం పోరాటం చేసిన నాయకుల పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు ఈ ఏబిఎన్ రాధాకృష్ణ. బాడుగ నేతలు అనడు. ఈరోజు సోషల్ మీడియాని కూలీ సోషల్ మీడియా అనడు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిండంటే అంత దారుణమైన. నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడతావు. ఆత్మగౌరవం అంటే ఏం తెలుసా మీకు? ఆత్మగౌరవం అంటే ఒక కులం కోసం, పార్టీ కోసం, పత్రిక, టీవీ ఛానల్ అంటే ఆత్మగౌరవం కాదు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తే ఆత్మగౌరవం. నీకేం తెలిసిద్దు ఆత్మగౌరవం గురించి? కూలి తీసుకొని పనిచేసేటోడికి. నువ్వు అచ్చం కూలి కోసం పనిచేసేటోడు, అందరికీ తెలుసు అది. ఇది ఆయన ఆత్మగౌరవం కేసీఆర్ సూత్తంటే ఎవడు చెప్పిండు? కేసీఆర్ సూత్తాన్ని, లేకపోతే కేసీఆర్ నోటీస్ ఇస్తానో, కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనే ఎవరైనా పోయి మొత్తం తెలంగాణ పోయి నీ ఆంధ్రజ్యోతి మీదకో లేకపోతే ఇంకోటి సిట్టు మీదకో పోతారా? ఎవడు చెప్పిండు? మీరు లేని క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే సిట్టు వ్యవహరించిన తీరు, నోటీసులు ఇచ్చే దాంట్లో ఒక వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే పని అని చేసింది. వ్యక్తిగత గౌరవాన్ని భంగపరిచే విధంగా చేసింది వాస్తవంగా సిట్టు. మరి దాని వెనక ఎవరున్నారో తెలియదు కానీ నిజంగా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయా లేదంటే పోలీసులే ఓవర్ యాక్షన్ చేశారా తెలియదు. ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, ఒక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిండు. అట్లాంటి నాయకుడి ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చే ఆ పద్ధతి అది కాదు. గోడ కంటించి రావడం ఏంటి? ఆయనకి చాలా క్లియర్‌గా మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు నేను ఉండేది ఎర్రవల్లిలో, నా నివాసం అక్కడ. మీరు ఏ నోటీస్ ఇయ్యాలన్నా, ఏ కరస్పాండెన్స్ అయినా నాకు అక్కడే ఇయ్యండి. నన్ను ఈ విచారణ కూడా అక్కడే చేయండి అని అడిగిండు. నందినగర్‌లో వచ్చి నోటీస్ ఇయటానికి ప్రయత్నం చేసి నోటీస్‌ని గోడ కంటించిపోతే ఒక ఉగ్రవాదికో, తీవ్రవాదికో, దొంగలకో ఇచ్చినట్టు ఇస్తే అది వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచినట్టు కదా! ఆయన చాలా క్లియర్‌గా నేను విచారణకు సహకరిస్తా, వస్తా, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఆ బిజీలో ఉన్నా అన్నాడు. లేదు అయినా రమ్మంటే వస్తా అన్నాడు కూడా. ఆ నోటీస్ ఇచ్చిన పద్ధతి ఏంది? ఎర్రవెల్లి వెళ్ళి ఇయ్యొచ్చు కదా అనేది ఆయన ఇంటెన్షను. వాస్తవంగా ఇస్తే కోపల మునిగితయా? ఎర్రవెల్లి ఎంత దూరం ఉంది హైదరాబాద్ నుంచి? ఒక 70 కిలోమీటర్లు. ఇక నందినగర్‌లో అంటించి కించపరిచే బదులు, అవమానపరిచే బదులు, గోడలకు అంటించి దాన్ని మీడియాకి ఇచ్చి చేసే బదులు అదే నోటీసుని తెసిపోయి ఆయన అక్కడ ఇస్తే ఆయన సంతకం పెట్టించు కదా తీసుకున్నట్టు. ఎంత గౌరవంగా ఉండేది మీకైనా ఆయనకైనా. వాళ్ళని నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన రాకపోతే ఇంకోటి అది వేరే రకంగా ఉంటుంది. ఈరోజు 3 గంటలకి నందినగర్ నివాసంలో విచారణ ఉంటుందట. రైట్. ఏం కష్టం వచ్చిందో కొడుకు కూతురుతో కలిసి మహిళా టేకి ఆత్మహత్య, బిడ్డలను అత్తుకొని గూడ్స్ రైలు కింద పడిన తల్లి, చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద దారుణం, ఆమె టీం లీడరు. భర్త దుబాయ్లో ఉద్యోగం, కూతురు కొడుకు ఇంటరు, తమ చావుకు ఎవరు కారణం కాదని సూసైడ్ నోట్ రాసింది పాపం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెల్లారితే భర్త పుట్టినరోజు, హాస్టల్ నుంచి పిల్లల్ని వెంటబెట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వే స్టేషన్ మీదుగా వెళుతున్న విజయారెడ్డి, ఆమె పిల్లలు చేతన్, విశాలట. ఏం కష్టం వచ్చిందో కానీ పాపం పిల్లలు కూడా చిన్నపిల్లలేం కాదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇద్దరు. అంత అంత పెద్ద పిల్లల్ని తీసుకొని ఆమె ఆఫీస్ నుంచి డైరెక్ట్ హాస్టల్ దగ్గర పోయి, ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు. భర్త దుబాయ్లో ఉంటాడు, ఆమె వాళ్ళ తల్లి కలిసి ఇంట్లో ఉంటారు. డైరెక్ట్గా ఆఫీస్ నుంచి హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో పని ఉందని తీసుకొని బయటకు వచ్చి ఇద్దరు పిల్లల్ని చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే ట్రాక్ పైన ఉండి గూడ్స్ రైలు పైన ఇద్దరు పిల్లల్ని హత్తుకొని ఆ రైలు కింద పడి ముగ్గురు చనిపోయారు పాపం. చనిపోతే చనిపోయి, నువ్వు చనిపోక పిల్లల్ని చంపితే
ఎదిగే పిల్లలు పాపం గుర్తొచ్చిన పిల్లలు. మరి ఏం జరిగిందో తెలవదు. నా చావుకి ఎవరు కారణం గాదు. ఇష్టం లేని బతుకు బతకదలుచుకోలేదని 2 వాక్యాలు రాసి, ఆమె కారులో ఎళ్ళిందట చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి. ఆ స్టేషన్ బయట పార్కింగ్ చేసింది కారుని. ఆ పార్కింగ్ చేసిన కారులో సూసైడ్ నోట్ పెట్టిందట. అంటే ఏం ఆలోచిస్తుండ్రు అనేది మరి ఏం జరిగిందో తెలవదు గానీ, ఇది ఒకటైతే ఇంకోటి పెట్రోల్ పోసి నిప్పట్టించిందట ఒక మహిళ. ఇంకొక మహిళ ఒక చిన్న పసికందుని. దేనికోసం అంటే ప్రియుడి భార్యట. ఇది మర్రిగూడ మండలంలో జరిగింది. అంటే కొన్ని చూస్తంటే భర్తల్ని భార్యలు చంపటం, బిర్యానీలో విషం కలిపో లేకపోతే మత్తుమందు కలిపో దిండ్లేసి చంపటం ఇయన్నీ చూస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్‌గా ఎక్కడికొచ్చిందంటే ప్రియుడి భార్య, బిడ్డ నాకు అడ్డం వస్తుండ్రు అని సంపితే గింపితే భర్త అసలు భార్య చంపాలి గానీ ప్రియుడు భార్యని వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పట్టిందట డైరెక్ట్‌గా బహిరంగంగానే. ఇది నిన్న మర్రిగూడెంలో జరిగింది. నల్గొండ జిల్లాలో వివాహేతర బంధానికి అడ్డొస్తుందని ఓ మహిళ ఘాతుకం నల్గొండ జిల్లాలో ఘటన. రైట్. ఇది చూద్దాం ఎక్కడనేది. ఆ! వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడి భార్య, 6 నెలల కుమారుడిపై ఓ మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆమె అక్కడికక్కడే చనిపోగా ఆ పసికందు ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం జరిగింది. కేతేపల్లికి చెందిన కుందేలు నగేష్‌కు మర్రిగూడెం మండలం సరంపేట గ్రామానికి చెందిన మమతతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు. 3.5 సంవత్సరాల అరుణ్ నందన్, తరుణ్ నందన్ 6 నెలలు ఉన్నారు. నగేష్ కేతేపల్లిలోనే ఉంటూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో కేతేపల్లికి చెందిన సుజాతతో పరిచయం ఏర్పడి వివాహేతర బంధానికి దారితీసింది. సుజాత భర్త 6 ఏళ్ల క్రితం మృతి చెందగా ఆమెకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నగేష్‌కు పెళ్లైన తర్వాత నుంచి అతనికి సుజాతకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మమతను అంతమొదించాలని సుజాత నిర్ణయించుకుంది. ఇది కథ. సుజాతకి పెళ్ళయింది. భర్త చనిపోయిండు. ఆమెతోని వివాహేతర సంబంధం ఉందట. ఈ మమత భర్తకి 5 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు పాపం. హాయిగా కాపురం చేసుకుంటున్నారు. దాంట్లో సుజాత ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఏం చేసింది? ఇక గిల్లి కజ్జాలు, గొడవలు, ఈ గొడవలు కాస్త ఇక అసలు ఈ మమత అనే వ్యక్తిని ఆళ్ళ పిల్లల్ని లేకుండా చేస్తే ఇక నాకు అడ్డే తొలగిద్ది. నాకు కూడా భర్త లేడు కాబట్టి ఇద్దరం కలిసి ఉండొచ్చు అని ఒక స్కెచ్ ఏసినట్టుంది. చంపేసింది. డైరెక్ట్‌గా పెట్రోల్ ఎంత పైశాచికమో చూడండి. ఇట్లాంటి వివాహేతర సంబంధాలు ఎక్కడి దాకా దారి తీస్తాయి, ప్రాణాల మీద తెస్తాయి, ఎంత పైశాచికంగా ఉంటాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. డైరెక్ట్‌గా ఇంట్లోకి పోయి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసింది. యాటిట్యూడ్ ఎట్లా ఉంటదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వివాహేతర సంబంధాలలో ఉన్న వ్యక్తులకు సంబంధించి. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. ఇంటి గోడకు నోటీసు అతికించడం చట్టవిరుద్ధం. నన్ను విచారించే అధికారం జూబ్లీహిల్స్ ఏసీపీకి లేదు. చట్ట ప్రకారం నోటీసు ఇవ్వలేదు. అయినా విచారణ సిద్ధమే. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసం అందుబాటులో ఉంటా. నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. పోలీసుల తీరు నా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉంది. హరీష్ రావు అఫిడవిట్లో సిద్దిపేట చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్లో నోటీస్ ఇచ్చారు. పోలీసులు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారు. ఈ చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయి. జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన 6 పేజీల లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇంటి గోడకు నోటీసులు అతికించడం చట్టవిరుద్ధం. మీరు నోటీస్ ఇచ్చిన పద్ధతి అసలు సుప్రీంకోర్టు రూల్స్‌కి విరుద్ధంగా ఉంది. అయినప్పటికీ నేను ఈరోజు 3 గంటలకి నందినగర్ నివాసంలో ఉంటా. మీరు విచారించుకోవచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ ఒక లెటర్ రాసిండట. 6 పేజీల లెటరు. అయినా గానీ ఆయనకి నోటీస్ ఇచ్చిన పద్ధతి కరెక్ట్ లేదు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. అయినా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండా? అసలు ముఖ్యమంత్రి అవునా? కాదా? ఒక సిటిజన్‌కి నోటీస్ ఇచ్చేటప్పుడు నోటీస్ తీసుకోవాల్సిన వ్యక్తి తీసుకోకపోతే, ఆయన అందుబాటులో లేకపోతే గోడ కంటించే పద్ధతి ఉంటది. నోటీసు నాకు ఎర్రవెల్లిలో నేను ఉంటాను. అక్కడికి రమ్మంటే అక్కడికెళ్ళి అక్కడ లేకపోతే మీరన్నట్టు అక్కడ నోటీసు గోడ కంటిస్తే, ఆయన తీసుకోనని నిరాకరిస్తే గోడ కంటిస్తే అందం ఉంటది. అంటే ఒక ఇన్సల్ట్ చేసే కార్యక్రమం చేస్తే, అది ఒక రకంగా తెలంగాణలో సెంటిమెంట్ రగిలిచ్చే కార్యక్రమం. మరి వాళ్ళకి అర్థమైతుందా లేదో తెలవట్లే. ప్రభుత్వంలో ఉన్న అధికారులకి. సాక్షి చూద్దాం. రైట్. సవాళ్లపై సవారీ అట.
ఆర్థిక సంక్లిష్టతల నడుమ నేడు పార్లమెంట్ ముందుకు 2026-27 కేంద్ర బడ్జెట్ వరుసగా 9వ సారి ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ వృద్ధికి ఊతం, తయారీకి చేయుతతో గేమ్ చేంజర్‌లాగా ఉండొచ్చని నిపుణుల అంచనా. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే పలు సంస్కరణలకు శ్రీకారం అన్ ఆహ్, స్ ఆహ్, చుట్టొచ్చంటున్న శాస్త్రవేత్తలు. విజన్‌కు వీరతాడు వేస్తారా? తెలంగాణ కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ గంపెడాశలు. 666 మూసి మెట్రో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర సాయం ఆశిస్తున్నట్టు రాష్ట్రం. ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితిని 3-4% పెంచాలని విజ్ఞప్తి, కేంద్ర పనుల వాటా పెంచాలని ఆకాంక్ష. విజన్‌కు వీరతాడేస్తారా అని చెప్పి రైజింగ్ తెలంగాణ, గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున రైజింగ్ తెలంగాణకి రేవంత్ రెడ్డి పిలిపిస్తుండు, ప్రభుత్వం పిలిపిస్తుంది. మరి ఆ విజన్ 2047 రైజింగ్ తెలంగాణకో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉంటుందంటే, నాకు తెలిసిన వరకు ఇప్పుడున్న సమాచారం మేరకు సహకారం ఉండే పరిస్థితి కనపడలే. సహకారం ఉండే పరిస్థితి ఉంటే బీజేపీ ప్రచారం వేరే ఉంటుంది. బీజేపీ కేవలం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు 3-4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో. ఆ ఎన్నికల్లో ఉన్న రాష్ట్రాల్లో నిధులు కేటాయించడానికి, ఆ ఎన్నికల్లో ఉన్న రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికే చూస్తారు తప్ప, ఎన్నికలు లేని రాష్ట్రం రాష్ట్రం కనపట్ల వాళ్ళకి. ఎన్నికలు లేని రాష్ట్రంలో ఉన్న ప్రజలు లెక్క కనపడరు. అక్కడ అభివృద్ధి లెక్క కనపడదు. అక్కడ వెనకబాటు లెక్క కనపడదు. కేవలం ఎన్నికలు ఉంటేనే స్కీములు, ఎన్నికలు ఉంటేనే బడ్జెట్. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, లాస్ట్ బడ్జెట్ అప్పుడు బీహార్కి నిధులు కేటాయింపు. ఇప్పుడు అక్కడ ఉండదు మళ్ళా. ఇది పరిస్థితి. గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క ఎంపీ కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు, మా తెలంగాణకి పోయి నిధులు కావాలని. ఒకవేళ ఇస్తే ఏమొస్తుందని ఏమన్నా లీకులు వాళ్ళకి హామీ వచ్చి ఉంటే హామీకి సంబంధించి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. ఇగో మేము వెళ్ళినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఇగో ఇన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది, ఆశాజనకంగా ఉంది మాకు అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ అక్కడ ఉంది కాబట్టి అధికారంలో, ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఏదైనా లెటర్ రాస్తే వాళ్ళకి ఓరల్గా అయితే చెప్తారు, ఎస్ ఇగో ఇది ఇంత కాదు, కానీ మీరు అడిగినంత కాదు, ఇంత ఇవ్వగలుగుతాం, ఇంత పెడతాను బడ్జెట్లని. దాని ముందే వీళ్ళు ప్రచారం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ ప్రచారం కానీ ఆ మాటలు లేవు అంటే అక్కడ ఏమీ లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, అక్కడ నుంచి బడ్జెట్ వచ్చే అవకాశం లేదని అర్థమవుతుంది. వెలుగునిస్తారో చీకట్లో ఉంచుతారో. గత 11 కేంద్ర బడ్జెట్లలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈసారైన రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరాలేంటో కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేశాం. ఈసారి పౌర్ణమి రోజున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది. ఈ బడ్జెట్ తెలంగాణకి వెలుగునిస్తుందా, చీకట్లోనే ఉంచుతుందా అనేది చూస్తాం. లేదంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలే బాధ్యత వహించాలి. వెలుగునిస్తుందో చీకట్లో ఉంచుతుందా అంటే చీకట్లో ఉంచే కార్యక్రమం లెక్కనే ఉంది. వెలుగునిచ్చే కార్యక్రమం అయితే ఇట్లా ఉండదు. రైట్. ఇది వార్త. విజయక్రాంతి చూద్దాం. గళమెత్తిన టీచర్లాట ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ. ఏఐ జాక్ట్ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చి తొలుత దేశవ్యాప్తంగా ఉమ్మడి సమస్యలపై పోరు, తర్వాత ఏళ్ల తరబడి రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యలపై సమరం. ఫిబ్రవరి 10 తర్వాత జేఏసీ ఏర్పాటత గళమెత్తారట టీచర్లు. ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లు టెట్ నుంచి మినహాయింపు. వీళ్ళ బాధ ఇది. టెట్ ఎగ్జామ్ పెడితే ఒకడు క్వాలిఫైడ్ లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్లలో టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యే టీచర్లు చాలా తక్కువ మంది ఉంటారు, 20% కూడా ఉంటారు. అంటే చదువు చెప్తే కదా వాళ్ళు పాఠాలు చెప్తుంటే విజ్ఞానం పెరిగింది. దాంట్లో టెస్ట్ పెట్టినా కానీ టెట్ అనే టెస్ట్ పాస్ అవుతారు. వీళ్ళు రియల్ ఎస్టేటు, ఎల్ఐసీలు, ఇన్సూరెన్సులు, బ్రోకరేజీలు ఇవి చేస్తారు టీచర్లు చాలామంది. ఇవి చేసుకుంటూ ఎంత దారుణమైన విషయం అంటే కొన్ని వేల మంది ప్రభుత్వ టీచర్లు ఉన్నారు కదా, ఒక టీచర్ అదే ప్రభుత్వ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివచ్చు. ఈ మధ్య మనం చూసిన జనగాం జిల్లా పాలకుర్తికి సంబంధించిన ఎంఆర్ఓ, తహసీల్దారు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. ఆ తహసీల్దార్ని చూసైనా వీళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడున్న టీచర్లంతా. మా పిల్లలేంది, మేము చదువు చెప్పేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మేము తీసుకునే జీతం గవర్నమెంట్ స్కూల్ నుంచి, మరి అక్కడ చదివే పిల్లలకు పనికి వస్తున్నప్పుడు మన పిల్లలకి ఎందుకు పనికిరాదు, మా పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాం. ఒక మండల్ తహసీల్దారే తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటే మా పిల్లలు ఎందుకు చదవరు, మేము చెప్పే విద్య పైన మాకు నమ్మకం లేదా అని చెప్పి ఒక్కళ్ళనే సిగ్గు తెచ్చుకొని ఒక్కళ్ళని వస్తారేమనుకున్నాం. ఒక్క టీచర్ రాలే. ఆ వార్త వదిలేశారు తప్ప ఒక్క టీచర్ కూడా వచ్చి పాలకుర్తి తహసీల్దారే కాదు, నేను కూడా నా పిల్లల్ని చదివిస్తున్నా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పినోడు లేడు. ఆ వ్యవస్థలో ఉన్న టీచర్లకే ఆ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు
ఇక మీరు టెట్ ఏమి రాస్తారు, టెట్ ఏం పాస్ అవుతారు, మీ ఉద్యమాలు దేనికి, జాక్టిల్లు దేనికి? కేసీఆర్ ఫ్రీడమ్ ఫైటరా? రేపో మాపో జైలుకి వెళ్ళే వాళ్ళే. మోదీ కూడా సిట్‌ని ఎదుర్కొన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు చెప్తుండు. కేసీఆర్ ఫ్రీడమ్ ఫైటర్. ఎవరు చెప్పారు ఫ్రీడమ్ ఫైటర్ అని? కేసీఆర్ తెలంగాణ ఫైటర్. దాంట్లో డౌట్ లేదు. తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుల్లో ముందడుగేసిన ముందున్న వ్యక్తి. దాంట్లో డౌట్ లేదు. ఫ్రీడమ్ ఫైటరా కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తే రేపో మాపో తప్పేంది అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాళ్ళు బీజేపీలో ఉన్న నాయకులో, లేదా మీరు చెప్తున్న వ్యక్తిలో ఫ్రీడమ్ ఫైటర్లా? మీరు ఎక్కడైతే ఈడీలు, సీబీఐలు పోయి దాడి చేస్తారో వాళ్ళు దోషులా? ఇక మీరు సీబీఐ, ఈడీ దాడి చేయనోళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్లా? తెలంగాణలో చూసుకోండి. ఎంఐఎం పార్టీ అధినేత, ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడి పైన, ఒక ఎమ్మెల్యే పైన, ఒక ఎంపీ పైన ఈడీ గాని, సీబీఐ గాని 11 సంవత్సరాల్లో ఒకటంటే ఒక రైడ్ జరగదు. వీళ్ళు పదే పదే ఎంఐఎంని ముస్లింలు ఇది అదని చెప్పి రజాకార్ల పార్టీ అని చెప్పి విమర్శిస్తారు. అదే రజాకార్ల పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తారు. వాళ్ళకి కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకి బ్యాంకులు ఉన్నాయి. ఏ బ్యాంక్ మీద, ఏ కాలేజీ పైన ఏ రోజు ఈడీ గాని, సీబీఐ గాని దాడి జరగదు. అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లా మరి? మీ ఎలక్షన్స్ కోసం, మీ ఓట్ల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉంటారు. కానీ వాళ్ళ పైన అంటే ఇంటర్నల్ ఒప్పందాలున్నాయి మీకు. కేసీఆర్ ఫ్రీడమ్ ఫైటర్ అని బీజేపీ ఆయన విమర్శిస్తుండు. ఎవడు చెప్పిండు ఫ్రీడమ్ ఫైటర్ అని? రైట్. ఇది ఉద్యమ నేతపై పైచాచిక ఆనందమా? తగిన మూల్యం చెల్లించక తప్పదు. చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేసీఆర్‌పై రాజకీయ వేధింపులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటాడు. ఉద్యమ నేత పైన పైచాచిక ఆనందం అంటే నోటీస్ ఇచ్చిన పద్ధతి గోడ కంటియటం గురించి వాళ్ళు చెప్తుండ్రు. రైట్. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.